సుబ్రహ్మణ్య స్వామివారు సర్పరూపుడు ఎలా అయ్యారు? అసలు సర్పాలకు స్వామివారికి సంబంధం ఏమిటి? సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పం కాదు, మనలోని కుండలిని శక్తికి సంకేతం. ఆ కుండలిని శక్తి సర్పాకృతిలా చుట్టుకొని అధోముఖమై చాలనం చేస్తుంది. దాన్ని మనం యోగా, ధ్యాన, మంత్ర, యంత్ర, తంత్రపూర్వకంగా జాగృతం చేసి ఊర్ధ్వముఖ చాలనం చేయించి బ్రహ్మి స్థానాన్ని వహించి అందులో బ్రహ్మత్వాన్ని అనుగతం చేయటం. దానికి సహితమైన చక్రాధిష్టాన స్వరూపం స్కందమూర్తి. దానికి సంకేతంగా ఆయనను సర్పస్వరూపమై వచించారు, ఆరాధించారు. అది తత్వం, అంతేకాని ఆయనకు పూర్తి ఆకృతి కాదు. ఇంకా సైంటిఫిక్ వేలో చెప్పాలంటే మన డిఎన్ఏ హెలికల్ స్ట్రక్చర్ మూలకం 2 హెలికల్స్ కలిసి మ్యూటేట్ అయినట్లు ఉంటాయి, అచ్చం పెనవేసుకున్న కోడెనాగులాగా. ఇవి ఒక శోణితంలో చేరాక పడగ విప్పి వాటి స్ఫురద్రూపంతో శరీరమంతా చాలనం చేసి సంతానోత్పత్తికి కారణమవుతాయి. ఇంకా చెప్పాలంటే సెమెన్లోకి చేరాక ఒక స్ఫెరం 2గా విభజించబడి ఒకటి బాడీగా ఇంకొకటి తలగా అండాశయంలో రూపాంతరమవుతుంది. ఇక మంత్రశాస్త్రంలో స్కందమూర్తి నాదరూపుడు, సృష్టికారకుడు. అందువల్ల సంతానం లేనివారు ఆ మహానుభావుని ప్రార్థన చేసి సంతాన సఫలత్వానికి అనువైన శక్తిని కోరతారు. ఆయనలో నుంచి వెలువడే నాదములు మనలోని హార్మోన్స్ ని సరిచేసి, ఇంకా చెప్పాలంటే ఆ అధిష్టానమైన మంత్రంలో శబ్ద తరంగాలు శరీర సమతుల్యతని సరిచేసి సంతాన కారకులైన హార్మోన్స్ ని ఉద్దీపన చేస్తాయి. అందుకే ఆయనను పిల్లలు లేనివారు పూజించి చాలా మంది సంతాన సఫలీకృతులయ్యారు. ఇంకో కథ ప్రాచుర్యంలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి మరో పేరు. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో పూజిస్తారు తెలుగువాళ్లు ముఖ్యంగా. కార్తికేయుడు లేదా కుమారస్వామి శివుని కుమారుడు. ఈ దేవత కాళ్ళ దగ్గర పెద్ద సర్పముంటుంది, వాహనం నెమలి. ప్రాచీన భారతదేశంలో నాగజాతి ప్రధానమైన పురాతన జాతి. నాగజాతిలో కొంతమంది విష్ణువులో భాగం కాగా మరికొంతమంది శివుని అనునూయులు. విష్ణువు ఆదిశేషు నాగుపై శయనించగా శివుని కంఠాభరణం మరో నాగు వాసుకి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన శ్రేష్ఠత తెలియజేస్తూ తాను నాగులలో ఆదిశేషు, సర్పాలలో వాసుకి అని వెల్లడించాడు. అనగా శివుడి కులంలో చేరిన నాగులు సర్పాలుగా భావించబడ్డాయి. సర్పాల నివాసం కొండలు, పర్వతాలు. ఎందుకంటే శివుని నివాసం కైలాస పర్వతం. సర్పాలకే అహి అనే పదం వాడారు. శివుని కుమారుడిగా సుబ్రహ్మణ్య స్వామి సర్పజాతికి చెంది ఉన్నారు. తమిళనాడులో కార్తికేయుడి గుడులు కొండలపైన మాత్రమే ఉంటాయి. కార్తికేయుని వాహనం నెమలి, తారకాసురుడు. తారకాసురుడిని వధించటానికే కార్తికేయుడి జననం జరిగింది. ఇంకా సుబ్రహ్మణ్యలో బ్రహ్మ కూడా ఉన్నాడు. బహుశా సర్ప బ్రాహ్మణ మిశ్రమ జాతికి ప్రతినిధి సుబ్రహ్మణ్య స్వామి. Please like, share and subscribe our channel for more videos.